హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం శబరిమల అయ్యప్ప స్వామి చరిత్ర గురించి తెలుసుకుందాం. మొదటిసారి అయ్యప్ప భక్తులు ఒకసారి మాల వేశారు అంటే తర్వాత మరలా ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటారు. అయ్యప్ప మాలలో ఉన్న విశిష్టత అలాంటిది. అలాంటి విశిష్టమైన శబరిమల అయ్యప్ప స్వామి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. కథలోకి వెళ్లే ముందుగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం మహిషాసురుడు సంహారం తరువాత అతని సోదరి అయిన మహిషి దేవతలపై పగ తీర్చుకోవడం కోసం బ్రహ్మను తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటుంది. తనకి చావు లేకుండా వరం ఇవ్వమని బ్రహ్మను కోరుకుంటుంది. కానీ బ్రహ్మదేవుడు అప్పుడు భూమిపై జన్మించిన ప్రతి ఒక్క జీవికి మరణం ఉంటుంది కనుక వేరే ఏదైనా వరం కోరుకోమని బ్రహ్మదేవుడు మహిషికి చెప్తాడు. మహిషి తనని సంహరించడం కొరకు హరిహరాదులకు కలిగే సంతానం, అది కూడా అతనికి 12 సంవత్సరాలు పూర్తయిన బాలుడే తన చావుకు కారణం కాగలదని వరం కోరుకుంటుంది. కానీ అప్పటికే క్షీరసాగర మదనంలో అమృతం ఉద్భవించక ఆ అమృతాన్ని రాక్షసులు మోసగించి తీసుకొని పోగా శ్రీహరి అయిన మహావిష్ణువు రాక్షసులను ఏమార్చుట కొరకు మోహినిగా అవతరించి అమృతాన్ని దేవతలకు అప్పగించి మహిషి వరమును నెరవేరకుండా ఉండడానికి మహాదేవుడు మరియు మోహినీదేవి కలయికల ద్వారా అయ్యప్ప స్వామి జన్మించాడు. అప్పటికి పంగళ రాజ్యం రాజైన రాజశేఖరుడు, అతని భార్య కోపురం దేవి పిల్లలు లేక పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. ఒకరోజు ఆ రాజు వేటకి అడవికి బయలుదేరాడు. అదే సమయంలో పరమేశ్వరుడు తన కుమారుడిని ఆ రాజు కొరకి అడవిలో వదిలిపెడతాడు. ఆ బాలుడి ఏడుపు విని ఆ రాజు బాలుడిని తీసుకొని తనకి ఆ పరమేశ్వరుడు ఇచ్చిన వరంగా భావించి తన రాజ్యానికి తీసుకువెళ్తాడు. ఆ బాలుడు మణిని తన కంఠమునకు మణి ఉండగా ఆ బాలుడికి మణికంఠుడు అని నామకరణం చేస్తాడు. ఆయనే మన అయ్యప్ప స్వామి. మణికంఠుడు తన రాజ్యానికి వచ్చిన వేళ విశిష్టత వలన ఆ రాజ్య దంపతులకు ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడి పేరు రాజరాజుడు. రాజశేఖరుడు తన రాజ్యానికి రాజుని చేయదలిచి అయ్యప్పను అన్ని విద్యల్లోనూ ప్రావీణ్యం పొందుటకు గురుకులానికి పంపిస్తాడు. ఆ గురుకులంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని అయ్యప్ప తన రాజ్యానికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన అయ్యప్పను రాజును చేయడానికి రాజశేఖరుడు ఒక మంచి రోజును చేయదలిచాడు. కానీ అప్పటికే ఆ సింహాసనంపై మోహంతో ఆ దేశపు మంత్రి అయ్యప్పను రాజు చేయటం ఇష్టం లేక కోపురం దేవుని ఆ మంత్రి తన సొంత కుమారుడికి రాజ్యం దక్కదని మాయమాటలు చెప్పి అయ్యప్పను వద్దని చెప్తాడు. ఆ మాయమాటలు విని కోపురం దేవి తన కుమారుని రాజును చేయదలిచి ఆ మంత్రికి సర్వాధికారాలు ఇస్తుంది. అప్పుడు ఆ మంత్రి అయ్యప్పకు పాలలో విషం కలిపి ఇస్తాడు. ఆ పాలు తాగిన అయ్యప్ప స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోయిన అయ్యప్పను ఎంతోమంది వైద్యులు వైద్యం చేయడానికి చూసినా ఫలితం లేకుండా పోతుంది. అప్పుడు పరమేశ్వరుడైన శివుడు తన కుమారుని బతికించడం కొరకు వైద్యుని రూపంలో వచ్చి అయ్యప్పను మరలా స్పృహలోకి వచ్చేలాగా చేస్తాడు. అయ్యప్ప స్పృహలోకి రావటం చూసిన ఆ మంత్రి ఆశ్చర్యపోతాడు. తన విషప్రయోగం ఫలించక కోపురం దేవతో కలిసి ఆమెకు తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్నట్లు, ఎన్ని వైద్యాలు చేసినా తగ్గట్లేదని, చివరికి ఆమె వైద్యానికి పులిపాలే ఔషధమని అయ్యప్పకు చెప్తాడు. అయ్యప్పకు తన తల్లంటే మిక్కిలి ప్రేమ. అందువలన తానే ఆ పులిపాలను తీసుకువస్తానని చెప్పగా రాజశేఖరుడు తన కుమారుని పంపుటకు భయంతో అంగీకరించాడు. కానీ అయ్యప్ప తన తండ్రిని ఒప్పించి పులిపాల కోసం అడవుకు బయలుదేరాడు. తర్వాత కథను రెండో ఎపిసోడ్లో తెలుసుకుందాం.